హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఫ్యామిలీ తోట. చాలా చాలా రోజులు అవుతుంది మేము పెట్టి. మేమైతే 2 ఎకరాలలో 100 చెట్లు పెట్టినాం. 200 గిట్ల ఉంటాయి ఫ్రెండ్స్, గడ్డి గిట్ల వీకాలి. గెలలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే మొత్తం గడ్డి కింద వీకేసుకోవాలి. చిన్నప్పుడు వచ్చేసి పురుగులు వస్తాయి చెట్లకి, ఆ పురుగులు అయితే కనిపెట్టి తీయాలి. తీయకపోతే చెట్టు ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా దాది మొత్తం చెట్టు గడ్డి మొత్తం వీకేస్తుంది. ఇప్పటికి వచ్చేసి మేము 5-6 చెట్లు మొత్తం బీకేసినాం. మా అప్పుడు మా దాది మొత్తం బీకేస్తున్నారు. ఇట్లా మేమైతే చిన్నప్పుడు పెట్టినాం. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఫ్యామిలీ తోట పెట్టి. చూడరు ఫ్రెండ్స్, ఈ గెలలు అయితే చాలా బాగున్నాయి. క్రాప్కి వచ్చినాయి. ఈ గెలలు చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు మంచిగా లైఫ్ ఇస్తుంది, ఆయిల్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా మిల్లులోకి అవుతుంది. ఇంకా మీరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. ఇంకా లైక్ షేర్ కామెంట్ అయితే కామెంట్లు పెట్టరు ఫ్రెండ్స్. ఇంకా మేము అన్నీ చెప్తాం. మీరు కామెంట్లు పెడితే మేము దాని గురించి అన్నీ క్లియర్గా చెప్పేస్తాం, ఆన్సర్లు అన్నీ చెప్తాం. ఇంకా ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు గిలలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇవైతే మోగెలలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫ్యామిలీ తోట మొత్తం తిరగచ్చు, మంచిగా నీరు ఉంటుంది. మీరైతే రూట్ రైతులు పెట్టి మొత్తం దున్నించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మో చెట్లు ఇవి ఫ్రెండ్స్. ఇంకా మా పొలం దిక్కే చాలా పెద్ద ఉత్తు ఉంటుంది. మాకైతే భయం అవుతుంది నైట్ వస్తే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చిన్నగా ఉన్నాయి చెట్టు, అయినా కానీ చిన్న కాయలు కాస్తున్నాయి. ఇట్లా చిన్నప్పుడే ఇంత అయినప్పుడు కోసేయాలి. ఇట్లా చిన్న గెలలు వచ్చినప్పుడే కోసేయాలి వీటిని. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చిన్న తత్తుంది. మేమైతే ఇప్పుడు ఇట్లానే ఉంచుతాం గెలలు. అంటే మేము చిన్నప్పుడు వీటికి కోసేసినాం. చిన్నప్పుడు వీటికి అయితే గెలలు వచ్చినప్పుడు మనం కోసేయాలి. కామెంట్ తోటి అయితే చాలా మంచిగా చూసుకోవాలి మీరు. గడ్డి ఇంకా పురుగులు అయితే ఫ్రెండ్స్, అవితో పెద్ద బాధ. కానీ ఫ్రెండ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి గెలలు అయితే ఎట్లున్నాయో ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే చాలా చిన్నగా ఉన్నది. ఎందుకంటే అన్ని చెట్లు పెట్టినప్పుడు ఈ చెట్టు ఊత పెట్టినాం ఫ్రెండ్స్. కాకపోతే దీనికి బాగా పురుగు పట్టింది. పురుగు పట్ల ఇది మొత్తం ఇట్లా చిన్నది ఫ్రెండ్స్. ఇట్లా పురుగు పడుతుంది, ఇట్లా గడ్డ వస్తుంది. అంటే అది మొత్తం లోపలికి తోడుకొని ఉంటుంది. అయితే మీరు ఊత ఇట్లా చూసుకోండి ఫ్రెండ్స్. మా చెట్టు ఊత ఒకటి గిట్నే అయింది. చూడరు ఫ్రెండ్స్, మా చెట్టు ఎలా చిన్నగా ఉందో. ఇవన్నీ ఎలా ఎట్లయితున్నాయో ఇవాళ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి చాలా పురుగులు పట్టినాయి. ఇంకా ఎలికలు ఊత వస్తాయి ఫ్రెండ్స్. ఏర్ల కిందకి వెళ్ళి పొక్కలు తోడతాయి. ఇంకా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా. ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీ తోటలకైతే ఎలికలు వచ్చి మొత్తం ఏర్లను తింటాయి, వీటికి తీయ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే పెట్టి 3 సంవత్సరాలు అయింది కదా. కొంచెం గాలికి ఇలా గాలి ద్వారం వచ్చి మొత్తం ఇట్లా చెట్లు గాలికి ఇట్లా అన్నిటి అయితే మా పప్పని అయితే ఇట్లా వేసింది ఫ్రెండ్స్. చూడురి, టెక్నాలజీ అంటారు దీన్ని ఫ్రెండ్స్. దీనికి కూడా చాలా పురుగు పట్టింది ఫ్రెండ్స్. దీనికైతే మేకలు ఇంకా ఎవైతే మేకలు గిట్లా ఈ తోటలకు వస్తే ఎవి తినాయి ఫ్రెండ్స్. ఆకులు గిట్లా ఎవి తినాయి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ తోట. ఇంకా మేమైతే చాలా మంచిగా చూసుకుంటాం దీన్ని. ఇంకా ఫ్రెండ్స్ అక్కడ ఆమడైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయురి ఫ్రెండ్స్. మా వీడియోకి అయితే చాలామంది లైకులు చేస్తలేరు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లకు కూడా పంపించండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తా దాన్ని ఇంకో మరి. ఫ్రెండ్స్ మీరు ఫామ్ ఆయిల్ చెట్లను చాలా బాగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఫామ్ ఆయిల్ తోటని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు పెట్టుకున్నారనుకో మీకే చాలా మంచిగా లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగానైతే మీరు మంచి గడ్డి వీకేసుకోవాలి. గడ్డి వీకకపోతే ఇట్లా గడ్డి విధంగా ఇబ్బంది అయితే ఇట్లా ఉంటాయి. ఇట్లా గడ్డి కొమ్మలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఒక కొడలతోటి ఇట్లా కోసేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే కోసేసాం. మీరు కూడా ఇలా ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా మీదికెళ్ళి వస్తాయి. కాకపోతే మనం గడ్డి కోసేటప్పుడు మనకి ఇట్లా ములులు ఉంటాయి. అయితే మనం వీటిని కొయ్యాలి ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఎంత మంచిగా కోసుకున్నామో ఫ్రెండ్స్. ఈ చెట్టు కూడా ఫస్ట్ చాలా సార్లు పురుగు వచ్చింది. కాకపోతే మేము కూడా పురుగుని ఈ చెట్టుని మంచిగా కాపాడుకొని మంచిగా చెట్టుని పెద్దగా చేసినాం. మీరైతే ఇంతకుముందు చూసిరు కదా అక్కడ చిన్న చెట్టు ఉన్నది. ఆ చెట్టు ఎలా అయిపోయిందో ఈ చెట్టు అలానే అయ్యేది. కాకపోతే మేము మంచిగా కాపాడుకున్నాం. దానికి ఫలితం అయితే మాకు ఈ గెలలు అయితే వచ్చినాయి. వీటికి 3-4 గెలలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మేమైతే ఇంకో మరి చూపిస్తాం దాన్ని. ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు మంచిగా గడ్డి వీకేసుకొని ఎరువు పోయాలి ఫ్రెండ్స్. ఇదైతే మా సెకండ్ మరి, ఇదైతే మా రెండో మొదటి మరి ఫ్రెండ్స్. వద్దుకున్నా కానీ దీన్ని ఎంత మంచిగా చూసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. దీని కూడా చిన్నప్పుడు ఇలా గెలలు ఉంటాయి ఫ్రెండ్స్. గెల అనేది ఇట్లుంటుంది మంచిగా. మేమైతే దీన్ని చాలా బాగా కాపాడుకున్నాం. మీరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గెలలు ఉన్నాయో మీరు చూడండి. 1 2 3 4 5 6 7 అడిదిగ్గుతుంటాయి ఫ్రెండ్స్. చెట్టుకి 10 14 15 ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. 10 అయితే దాటితే చెట్టుకి గెలలు అయితే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి చాలా నూనె ఇస్తుంది. ఇంకా చూపిస్తుంది రాని ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్ ఇలా గడ్డి వీకేసినాం. అంత గడ్డి వీకేసి ఇట్లా సాఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి అయితే లైకులు షేర్లు చేయండి ఫ్రెండ్స్. మీరైతే కామెంట్లు పెట్టుర్రు, మేము ఆన్సర్స్ ఇస్తాం ఫ్రెండ్స్. మేమైతే పెట్టి 3 సంవత్సరాలు అయింది కదా. మేమైతే ఎలా చేసాం మేమంతా ఇట్లా ఎంత మంచిగా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చెట్లని ఎంత మంచిగా చూసుకున్నాం మీరే చూసిరు కదా ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్కి గంట కొట్టుర్రు ఫ్రెండ్స్. గంటనైతే మర్చిపోకుర్రి. మంచిగా లైక్లు అయితే వేయుర్రి. ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తాయి గెలలు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తోటలకి బర్రెలు గొర్రెలు మేకలు ఇవన్నీ వస్తే ఈ తోటకి ఏం ప్రమాదం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచిది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫామ్ ఆయిల్ తోట. ఇది వచ్చేసి మా వీడియో.